కొంచెం సైడ్గా ఉండండి సార్. సార్ ఆ బోట్కి ఏమవుతుంది నా ఎలక బండి కోసం వచ్చారమ్మా, గ్యాస్ బండి. నా కింద కట్టు చెప్తాను, చేతి కింద కట్టి అక్కడ అక్కడ గట్టిగా చెప్తా. గట్టిగా చెప్తా, గట్టిగా.
నందమూరి గారికి సాగర స్వాగతం చేస్తున్నాడు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా దాంతో భాగంగా ఈ పిఎండిస్ విత్తనాలను భూమి ప్రతి పంటను కూడా పోషకాలు పెంచడానికి 350 అలాగే పాడిని వ్యవసాయానికి పాడిని అనుసంధానం చేయకూడదు. పాడి అందువల్లంటే మనకు కావాల్సిన ఈ జీవనంతో అన్నిటికీ మనకు మూత్రం కానీ పేడ కానీ అవసరం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ గోవుల్ని మనం అనేది ఇందులో అనుసంధానం చేస్తాం. అలాగే పాలకి అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది. మనం ఎప్పటి నుంచో పూర్వకాలంతో ఉన్నటువంటి విత్తనాలు ఏంటంటే సహజీవనం కూడా ఎక్కువ, వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది, పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. అది కూడా ఏంటంటే మెరుగరి ఏలూరు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నవంబర్ 24 గత సంవత్సరం 2023 తేదీన ప్రారంభమైంది మేడం. ఇప్పటి వరకు అంటే జిల్లాలో 540 గ్రామ పంచాయతీలు ఉంటే 488 గ్రామ పంచాయతీలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పూర్తి చేసుకోవడం జరిగిందమ్మా. ఇంకా 59 పూర్తి కావాల్సి సుమారుగా గారు, ప్రసన్న వెంకటేష్ గారు, ఆదేశాలు జేసీ మేడం గారు, మీ అందరూ కూడా జిల్లాలో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ రావుతర్ గారు, సిఇఓ గారు, నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక టీం వర్క్ చేసి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని 95% పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలిగాం మేడం గారు. ఐఎమ్ షూర్ దట్ జనవరి 26కి రిపబ్లిక్ డే నాటికి అంటే 25వ ఒక రోజు ముందే ఏలూరు జిల్లాని వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నింపడానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తాం మేడం గారు. ఇక అనుకున్న విధంగానే మనకి స్వాగత్ కమిటీ, ఉత్సవ కమిటీ, ఈ కమిటీస్ ఏర్పాటు చేసుకొని ఎవరైతే కార్యకర్తలు మనసు ఏర్పాటు చేస్తే పబ్లిక్ అవేర్నెస్ పూర్తి స్థాయిలో తీసుకురావడం జరిగింది మేడం గారు. పెన్షన్స్ కూడా మనకి ఇంకా ఈక్వల్గా ఉన్నాయి మేడం గారు. ప్రతిరోజు జిల్లా కలెక్టర్ గారు తన టెలికాన్ఫరెన్స్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మీద వాళ్ళు రివ్యూ చేస్తుంటారు మేడం గారు. అలాగే మనకి అజయ్ జైన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నారు మేడం గారు. ప్రతిసారి దిస్ ఇస్ రిపోర్ట్ ఫ్రమ్ ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మేడం గారు. అనే కార్యక్రమంలో భాగంగా దయచేసి బ్యాంకర్స్ అటల్ పెన్షన్ యోజన, పిఎం ముద్రా లోన్, జన్ ధన్ యోజన, జీవన్
గృహము స్మోక్ రహిత పొగరహిత గృహాల కింద ఉండాలని ప్రధానమంత్రి గారు మనకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసి ఉన్నారు. ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేవో వాళ్ళకి తప్పనిసరిగా 5,000 రూపాయలు ఇదివరకు మన కనెక్షన్ ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఖర్చు చేయాలి. అదంతా ఉచితంగా పేదలందరికీ నిరుపేదలకు అందాలని ఉజ్వల యోజన అనే స్కీమ్ మనకి అందుబాటులో ఉంచారు. అలాగే మన మండలంలో 560 మంది అప్లై చేయగా 545 మందికి మంజూరు అయ్యింది. ఇందులో బెనిఫిషరీస్ ఒక 3 మన అందులో ఉన్నారు. వాళ్ళకి తమ చేతుల మీదుగా కనెక్షన్ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. చేస్తాను మేడం చూడండి మేడం గారు చిరుపురి నాలుగు వెంకటలక్ష్మి చిరుపురి నాలుగు వెంకటలక్ష్మి చూడమ్మా చూడమ్మా నమస్కారాలు. అదేవిధంగా నా పేరు నాగ వెంకటలక్ష్మి. నాకు పెళ్ళయి 4-5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ అనేది లేదు. మన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో గ్యాస్ కనెక్షన్ అనేది నేను అప్లై చేసుకోవడం జరిగింది. విత్ ఇన్ స్పాట్లో నాకు గ్యాస్ కనెక్షన్ అనేది వచ్చింది. కాబట్టి ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి నా కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా రైస్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 5 kgs బియ్యం అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కదానే కాదు, ఇలా కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్యాస్ కనెక్షన్ అనేది వచ్చింది. ఈ గుండంపల్లి మీటింగ్లో ప్రధానమంత్రి పథకం ద్వారా వచ్చిన ఈ గ్యాస్ కనెక్షన్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నా ఒక్కదాంతే కాదు, ఇలా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా రైస్ కార్డులో ప్రధాని మోడీ గారు రైస్ కార్డులో ప్రతి ఒక్కరికి 5 kgs బియ్యం కాడికి ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ చేసిన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ ప్రపంచాన్ని మేలునెత్తే అన్నదాత భూదేవి తల్లి ముద్దు బిడ్డను. తమ్ముళ్ళు నాకు ఆశలు లేవు, హద్దులు లేవు. నా ధర్మదండం కన్నా నా ఈ చేతిలో ఉన్న స్థలం గొప్పది. ఎందుకంటే రాజు చేతిలో